కొందరికి చలికాలం వచ్చిందంటే చాలు వెంటనే జలుబు చేస్తుంటుంది. కొన్ని విటమిన్ల లోపం వల్ల ఇలా జలుబు చేస్తుంటుంది. మధుమేహం కారణంగా మూత్రపిండాలపై మాత్రమే కాకుండా రక్త ప్రసరణపై కూడా ప్రభావం చూపుతుంది. దీనివల్ల డయాబెటీస్ రోగులకు చలి ఎక్కువవుతుంది. అలాగే చలికాలంలో ఎక్కువ ఆకలి, దాహం, తరచుగా మూత్ర విసర్జన, అలసట, బద్ధకం వంటి సమస్యలు మొదలవుతాయి. శరీరంలో ఐరన్, రక్తం లేకపోవడం వల్ల ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి. దీని కారణంగా జలుబు చేస్తుంటుంది. అయితే ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే పీరియడ్స్, ప్రెగ్నెన్సీ వల్ల అమ్మాయిలు చాలా రక్తాన్ని కోల్పోతారు. ఇది రక్తహీనత వచ్చే అవకాశాలను పెంచుతుంది. వృద్ధాప్యం, అనారోగ్యకరమైన ఆహారం లేదా అనేక ఇతర కారణాల వల్ల జీవక్రియ మందగించడంతో శరీరం వేడిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. అందుకే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు వ్యాయామం కూడా చాలా ముఖ్యం. పాలు, గుడ్లు, జున్ను, నాన్ వెజ్ తినని వారిలో విటమిన్ బి12 లోపం ఏర్పడుతుంది. విటమిన్ బి12 లోపం వల్ల జలుబు తొందరగా చేస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల అలసట, విరేచనాలు, ఆకలి లేకపోవడం, మలబద్ధకం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కలుగుతుంది. నరాల బలహీనత కారణంగా జలుబు ఎక్కువగా చేస్తుంది. జలుబు కారణంగా చేతులు, కాళ్ళు ఎర్రబడడం లేదా వాపు సమస్య కూడా ఉంటుంది. బలహీనమైన జ్ఞాపక శక్తి, అలసట, మైకము లేదా కంటిలో చికాకు కూడా ప్రారంభమవుతుంది. అందుకే విటమిన్లు, మెగ్నీషియం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినాలి. బాగా చలిగా అనిపిస్తే తప్పనిసరిగా డ్రై ఫ్రూట్స్, దేశీ నెయ్యి, కూరగాయలు, పప్పులు, బీట్రూట్, వెన్న, నువ్వులు, బెల్లం ఆహారంలో చేర్చుకోవాలి. ఇది మీ శరీరాన్ని సహజంగా వెచ్చగా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.